ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులే కాదు, ప్రజలు కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. అయితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. దీంతో హోరాహోరీ పోరు సాగింది. గెలుపు తమదంటే తమది అని వైసీపీ, టీడీపీ కూటమి ధీమాతో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే పలు సంస్థలు ఓటర్ నాడిని పట్టే ప్రయత్నం చేశాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజల మూడును బట్టి ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయో అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ కూటమి ప్రదర్శన ఎలా ఉండనుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంత శాతం ఓట్లు వస్తాయి? ప్రజలు ఎవరివైపు నిలబడేలా ఉన్నారు అనేది ఇప్పటికే ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. త్వరలోనే ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ప్రీపోల్ సర్వేలు. జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి పట్టేందుకు జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే చేపట్టింది. దీని ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీకే మద్దతుగా నిలిచారని తేలింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సీట్లు తగ్గినా వైసీపీదే విజయమని ఈ సర్వే తేల్చింది. వైసీపీ 48% ఓట్లతో 122 సీట్లు సాధిస్తుందని, టీడీపీ కూటమి 44% ఓట్లతో కేవలం 53 స్థానాలకే పరిమితమవుతుందని జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే ప్రకటించింది. ఆసక్తికర విషయమేంటంటే, జాతీయ స్థాయిలో ప్రధాన పోటీదారులైన బీజేపీ, కాంగ్రెస్లు ఏపీలో మాత్రం ఖాతా తెరిచే అవకాశాలే లేవని ఈ సర్వే తెలిపింది. అసెంబ్లీ మాదిరిగానే లోక్సభలో కూడా వైసీపీకే అత్యధిక స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది. వైసీపీకి 19, కూటమికి కేవలం 6 స్థానాలే వస్తాయని ప్రకటించారు. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే. టైమ్స్ నౌ ఈటీజీ దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై సర్వే చేపట్టింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలకు సంబంధించిన సర్వే ఫలితాలను వెల్లడించారు. వైసీపీకి 21 నుండి 22, టీడీపీ కూటమికి 3 నుంచి 4 ఎంపీ సీట్లు వస్తాయని, బీజేపీ, కాంగ్రెస్లకు 1 సీటు కూడా రావని ప్రకటించారు. టైమ్స్ నౌ ఈటీజీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేపట్టలేదు. కానీ లోక్సభ స్థానాలపై జరిపిన సర్వే అసెంబ్లీలో కూడా వైసీపీ గెలుపుని చెబుతోంది. ఇండియా టుడే సర్వే. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రీపోల్ సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోకి 25 లోక్సభ స్థానాల్లో గెలుపు అవకాశాలు టీడీపీ కూటమికే ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. టీడీపీ అత్యధికంగా 17, వైసీపీ కేవలం 8 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ఇండియా టుడే. టీడీపీకి 45, వైసీపీకి 41% ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. అయితే ఇండియా టుడే ఈ సర్వేను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటుకు ముందు జరిపింది. చాణక్య సర్వే. ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ కూటమిదే విజయమని చాణక్య సర్వే తేల్చింది. ఎన్నికలకు ముందు ఈ సంస్థ జరిపిన ప్రీపోల్ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 115 నుండి 128 సీట్లు వస్తాయని ప్రకటించారు. వైసీపీకి కేవలం 47 నుండి 60 సీట్లు మాత్రమే వస్తాయని చాణక్య సర్వే తేల్చింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా 15 సీట్లు ఈ కూటమి ఖాతాలో చేరుతాయట. మిగతా 10 వైఎస్ జగన్ పార్టీకి వస్తాయని ప్రకటించారు. ఆసక్తికర విషయమేంటంటే, ఈసారి టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీకి 3 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు. టీడీపీ మరో 12 చోట్ల గెలుస్తుందని ఇండియా టీవీ ప్రీపోల్ సర్వే చెబుతోంది. అంటే ఇదే ఫలితం అసెంబ్లీలోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయి. డెక్కన్ 24/7 సర్వే. ఈ ప్రీపోల్ సర్వే వైసీపీకి గెలుపవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బంపర్ మెజారిటీ రాకున్నా విజయం మాత్రం వైసీపీదేనట. 100కు పైగా సీట్లతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. టీడీపీ కూటమికి కేవలం 65కు అటూ ఇటుగానే సీట్లు వస్తాయట. మరో 10 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా టఫ్ ఫైట్ ఉంటుందని డెక్కన్ 24/7 సర్వే తెలిపింది.
ఎల్సెన్స్ సర్వే 2024 మార్చి 21 నుండి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎల్సెన్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో మళ్లీ వైసీపీదే పైచేయిగా తేలింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ 50% ఓట్లతో 127, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 45% ఓట్లతో 48 సీట్లు సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. పొలిటికల్ క్రిటిక్స్ సర్వే. ఈ ప్రీపోల్ సర్వే కూడా మళ్లీ అధికారం వైసీపీదేనని చెబుతోంది. తాము సర్వేలో వైసీపీకి 120 నుండి 125 సీట్లు, టీడీపీ కూటమి కేవలం 50 నుండి 55 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని తెలిపారు. లోక్సభ స్థానాల విషయానికి వస్తే వైసీపీకి 19 నుండి 22, టీడీపీ కూటమికి 3 నుండి 6 ఎంపీలను గెలుచుకుంటుందని వెల్లడించారు. న్యూస్ ఎరీనా ఇండియా సర్వే. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంటుందని న్యూస్ ఎరీనా ఇండియా సర్వే తేల్చింది. వైఎస్ జగన్ పాలననే ప్రజలు మెచ్చారని, అందువల్లే ఆయన సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. వైసీపీకి 122, టీడీపీకి 53 సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమైనా గత ఎన్నికల కంటే సీట్లను పెంచుకుంటుందని ఈ సర్వే తెలియచేస్తోంది. ఆత్మసాక్షి సర్వే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 97 నుండి 118, టీడీపీ కూటమికి 54 నుండి 62 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే తేల్చింది. 27 స్థానాల్లో మాత్రం వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉండనుందట. మొత్తంగా మళ్లీ అధికారాన్ని చేపట్టనుంది వైసీపీనే అని ఈ ప్రీపోల్ సర్వే చెబుతోంది. అయితే పోలింగుకు ముందు, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. చాలా సర్వేలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు కంటే ముందే సర్వేలు చేపట్టాయి. అలాగే పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణ వాతావరణం ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలింగ్ రోజునే ప్రజల మూడ్ అర్థమైపోయింది. అందువల్లే గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చిన పార్టీలు, అభ్యర్థులు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యారని తెలుస్తోంది. అంటే పోలింగ్ రోజున ఓటర్ల మూడ్ ఎలా ఉంది, ఎవరికి ఓటేశారు అనేదే గెలుపోటములను నిర్ణయిస్తోంది. ఈ సర్వేలన్నీ కేవలం అంచనాలు మాత్రమే. మరి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మాకు తప్పక కామెంట్ చేయండి.